I'ma jump up and pack it, sola, 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 sola. Sola, 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 sola. హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్మండ్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఏప్రిల్ మంత్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్ ఏంటో తెలుసుకోవాలని మీరు చాలా ఆసక్తిగా ఉంటారు కదా ఫ్రెండ్స్. సో నేను ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న ఏప్రిల్ మంత్ లిస్ట్ అయితే తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. మీలో ఎవరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, అలానే పక్కన గంట సిమ్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో మొదలు పెడదాం. జస్ట్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. నెంబర్ 1 ఈటీ. సూర్య అండ్ వినయ్ రాయ్ అండ్ ప్రియాంక అరుల్ మోహన్ లీడ్ యాక్టర్ నటించిన ఈ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ని అయితే మనకు ఏప్రిల్ 7th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అండ్ సన్నెక్స్ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్లో. నెంబర్ 2 నై శేఖర్. కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ తమిళ్ మూవీని అయితే మనకు ఏప్రిల్ 15th నుండి అయితే సన్నెక్స్ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 3 తానకరణ్. పోలీస్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ తమిళ్ మూవీని అయితే మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ఏప్రిల్ 8th నుండి అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడ లాంగ్వేజెస్లో. నెంబర్ 4 గాలివాన. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ G5 ఒరిజినల్ వెబ్ సిరీస్ని అయితే మనకు ఏప్రిల్ 14th తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 5 పూజు. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ మలయాళం ఫిల్మ్లో అయితే మనకు మమ్ముట్టి గారు అయితే లీడ్ రోల్ అయితే కనబడబోతున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు, తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. ఫ్రెండ్స్, సోనీ లివ్ యాప్ వారు అయితే ఇంకా ఈ మూవీ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ చేయలేదు ఫ్రెండ్స్. సోనీ లివ్ యాప్ వారి నుండి అఫీషియల్ ఇన్ఫో రాగానే రిలీజ్ డేట్ గురించి మీ అందరికి నేను ఇంకోసారి అప్డేట్ చేస్తాను. నెంబర్ 6 రాకీ. యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ తమిళ్ మూవీని అయితే మనకు థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది ఫ్రెండ్స్. నవ్వు అయితే మనకు సోనీ లివ్ యాప్లో అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. బట్ ఇంకా సోనీ లివ్ యాప్ వారు అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ని అయితే రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్. సోనీ లివ్ యాప్ వారే మనకు స్ట్రీమింగ్ డేట్ రిలీజ్ చేయగానే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను. నెంబర్ 7 సానికేతం. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ తమిళ మూవీలో అయితే మనకు కీర్తి సురేష్ లీడ్ యాక్టర్ కనబడబోతున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. బట్ అమెజాన్ ప్రైమ్ వారు అయితే ఇంకా రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ అయితే మనకు ఏప్రిల్ మంత్లో అయితే పక్కా అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. రిలీజ్ డేట్ రాగానే మీ అందరికి నేను ఇంకోసారి అప్డేట్ చేస్తాను. నెంబర్ 8 జేమ్స్. పునీత్ రాజ్ కుమార్ లీడ్ యాక్టర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఫ్రెండ్స్. పునీత్ రాజ్ కుమార్ లేని సంగతి మనందరికీ తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ ఫిలిం కాబట్టి ఈ మూవీని అయితే మనకు ఎర్లీగానే అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఏప్రిల్ 14th అయితే మనకు సోనీ లివ్ యాప్లో అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ ఉండబోతుంది. కన్నడ, తెలుగు, తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజెస్లో అండ్ అలానే హిందీ లాంగ్వేజ్లో కూడా ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. సో మీలో ఎవరైనా ఈ మూవీని థియేటర్లో మిస్ అయ్యింటే ఖచ్చితంగా గో అండ్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. నెంబర్ 9 ఎలైట్ సీజన్ 5. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ వెబ్ సిరీస్ అయితే మనకు ఇప్పటివరకు అయితే 4 సీజన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. 4 సీజన్స్ అయితే మనకు తెలుగు లాంగ్వేజ్లో మనకు అవైలబుల్లో ఉన్నాయి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. అండ్ ఇప్పుడైతే మనకు 5th సీజన్ అయితే ఏప్రిల్ 8th అయితే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. ఫ్రెండ్స్, మీరు ఒక మంచి క్రైమ్ అండ్ మిస్టరీ అండ్ అలానే టీనేజ్ డ్రామాని చూద్దామనుకుంటే ఈ స్పెషల్ వెబ్ సిరీస్ మీకోసమే ఫ్రెండ్స్. ఈ వెబ్ సిరీస్ని అయితే మీరు ఫ్యామిలీతో కలిసి చూడబాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్ని అడల్ట్ సీన్స్ అండ్ న్యూడిటీ సీన్స్ అయితే ఈ వెబ్ సిరీస్లో ఉన్నాయి. నెంబర్ 10 గులక్ సీజన్ 3. ఫ్రెండ్స్, మీరు ఒక మంచి అండ్ ఫ్యామిలీ టీనేజ్ డ్రామాని చూద్దామని వెయిట్ చేస్తుంటే ఈ స్పెషల్ వెబ్ సిరీస్ మీకోసమే ఫ్రెండ్స్. ఎందుకంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఈ వెబ్ సిరీస్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. సింపుల్గా స్టోరీ ప్లాట్ చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ గురించి ఫ్రెండ్స్, ప్రతి మిడిల్ ఫ్యామిలీలో అయితే మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అండ్ మనము అక్కడ ఏమేమి చేస్తాము, ఆ సిచ్యువేషన్లో మనం ఎలా థింక్ చేస్తాము అనేది కళ్ళకు కట్టినట్టు అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. ఈ వెబ్ సిరీస్ ఒక మాస్టర్ పీస్ అని నేను చెప్తాను. సో ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడండి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు ఆ క్యారెక్టర్స్ని మనకు ఫ్యామిలీ మెంబర్స్తో చాలా రిలేట్ చేసుకుంటారు. అరే మనం కూడా ఇలాగే చేస్తాం కదా అనే విధంగా ఉంటుంది. మీరు ఒక మంచి ఫ్యామిలీ టీనేజ్ డ్రామాని చూద్దాం అనుకుంటే ఈ స్పెషల్ వెబ్ సిరీస్ మీకోసమే ఫ్రెండ్స్. అండ్ ఈ సీజన్ 3 అయితే మనకు ఏప్రిల్ 7th సోనీ యాప్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. బట్ సో సాడ్, బట్ ఏం కాదు ఫ్రెండ్స్, మీకు హిందీ వస్తే ఈ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా చూడండి. నాది మాట గ్యారంటీ, మీకు అస్సలు బోర్ అనిపించదు. నెంబర్ 11 నారదన్. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ మలయాళం ఫిల్మ్లో అయితే మనకు ఏప్రిల్ 8th మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెంబర్ 12 స్టాండప్ రాహుల్. రాజ్ తరుణ్ లీడ్ యాక్టర్ నటించిన కామెడీ డ్రామా ఫిల్మ్ ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 8th ఆహా ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 13 ఏక్ లవ్య. రొమాన్స్ అండ్ లవ్ డ్రామా మీద ఉండబోయి కన్నడ ఫిల్మ్లో అయితే మనకు ఏప్రిల్ 8th G5 అకౌంట్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 14 దస్వి. అభిషేక్ బచ్చన్ అండ్ యామి గౌతమ్ లీడ్ యాక్టర్గా నటిస్తున్న కామెడీ డ్రామా ఫిల్మ్ ఫ్రెండ్స్. ఈ మూవీ ట్రైలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ మూవీని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 7th జియో సినిమా అండ్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్.
నెంబర్ 15 ద కింగ్స్మెన్. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్, ద కింగ్స్మెన్ అనేది మనకు ఏప్రిల్ 8న డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. బట్ డబ్బుడ్ వర్షన్స్ గురించి ఎలాంటి ఇన్ఫో లేదు ఫ్రెండ్స్. సేమ్ డే యాడ్ చేస్తారా లేకపోతే ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత యాడ్ చేస్తారా తెలుగు లాంగ్వేజ్ని కూడా అనేది అయితే క్లారిటీ లేదు ఫ్రెండ్స్. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే మనకు సేమ్ డే యాడ్ చేస్తే మంచిది, లేకపోతే ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత యాడ్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేది వదులుతారు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ అనేది వదిలిన తర్వాత నేను మీ అందరికి అప్డేట్ చేస్తాను తెలుగు వర్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని. నెంబర్ 16 డెత్ ఆన్ ద నైల్. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఇంగ్లీష్ మూవీని అయితే మనకు ఏప్రిల్ 15th నుండి అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. నెంబర్ 17 దహనం. రివెంజ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ హిందీ మూవీని అయితే మనకు ఎంఎక్స్ ప్లేయర్లో ఆల్ డబ్బుడ్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆన్ ఏప్రిల్ 14th. నెంబర్ 18 గ్రీన్లాండ్. అడ్వెంచర్ అండ్ డిజాస్టర్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ మూవీ అయితే మనకు 2020లోనే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. బట్ అది ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే. నవ్వు అయితే ఇప్పుడు ఈ మూవీ మనకు లయన్స్ గేట్ ప్లే ప్లాట్ఫామ్లో అయితే తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ అలానే మన ప్రైమ్ వీడియోలో కూడా ఆ సేమ్ డబ్బుడ్ వర్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మూవీ మనకు ఏప్రిల్ 15th నుండి అయితే అవైలబుల్లో ఉంటుంది ఆల్ డబ్బుడ్ వర్షన్స్లో. నెంబర్ 19 అన్చార్టెడ్. అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ ఇంగ్లీష్ మూవీని అయితే మనకు డిజిటల్ ప్రింట్ని అయితే ఏప్రిల్ 26కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ అలానే మనకు బ్లూరే అండ్ 4K ప్రింట్ని అయితే మే 10కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్, ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ మనకు డిజిటల్ ప్రింట్తో రిలీజ్ చేయవచ్చు, లేకపోతే మనకు బ్లూరేతో పాటు రిలీజ్ చేయవచ్చు ఆన్ బుక్ మై షోలో. నెంబర్ 20 మూన్ ఫాల్. డిజాస్టర్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఇంగ్లీష్ మూవీని అయితే మనకు డిజిటల్ ప్రింట్ని అయితే ఏప్రిల్ 1కి అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ బ్లూరే ప్రింట్ని అయితే మనకు ఏప్రిల్ 26కి అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. డబ్బుడ్ వర్షన్స్ మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ అయితే లేదు. డబ్బుడ్ వర్షన్స్ గురించి ఇన్ఫో రాగానే మీ అందరికి నేను ఇంకోసారి ఇన్ఫార్మ్ చేస్తాను. నెంబర్ 21 ద బ్యాట్మెన్. ఫ్రెండ్స్ బ్యాట్మెన్ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి ఒక మంచి హిట్ ఆకైతే తెచ్చుకుంది. నవ్వు అయితే ఈ మూవీ మనకు HBO Maxలో అయితే ఏప్రిల్ 19th నుండి అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో గో అండ్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. నెంబర్ 22 బచ్చన్ పాండే. ఫ్రెండ్స్ బచ్చన్ పాండే మూవీ అయితే థియేటర్లో అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. థియేటర్లో రిలీజ్ ఒక మంచి హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. బట్ అమెజాన్ ప్రైమ్ వారైతే ఈ మూవీని ఓన్లీ 4 weeks తర్వాత మనకు డిజిటల్ ప్రీమియర్కి అయితే కాంట్రాక్ట్ రప్పించుకున్నారు ఫ్రెండ్స్. సో ఈ మూవీ మనకు ఎగ్జాక్ట్ టెంటేటివ్ డేట్ చెప్పాలంటే ఏప్రిల్ 15th అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ చేయాలి ఫ్రెండ్స్. లేకపోతే 1 week తర్వాత అయినా ఖచ్చితంగా అయితే ఈ మూవీ అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే చేస్తారు. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ రూమ్ నెంబర్ 203. ఫ్రెండ్స్ హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఇంగ్లీష్ మూవీ అయితే మనకు ఏప్రిల్ మంత్లో అయితే రిలీజ్ చేస్తారు ఆన్ బుక్ మై షోలో. బట్ బుక్ మై షోలో ఆల్ ఇండియన్ డబ్బుడ్ వర్షన్స్లో అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. బట్ బుక్ మై షో వాళ్ళు అయితే ఇంకా ఈ మూవీ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ చేయలేదు. బట్ ఏప్రిల్ మంత్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ తెలుగు మూవీని అయితే మనకు ఏప్రిల్ 14th సోనీ లివ్ యాప్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 25 గంగూబాయ్ కతియావాడి. ఆలియా భట్ లీడ్ యాక్టర్ నటించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ అయితే మనకు అఫీషియల్లీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు ఫ్రెండ్స్. నేను ఒక టెంటేటివ్ రిలీజ్ డేట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఆ డేట్కే మనకు ఆల్మోస్ట్ ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండొచ్చు. మనకు ఏప్రిల్ 22nd అయితే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఆల్ డబ్బుడ్ లాంగ్వేజెస్. నెంబర్ 26 మిషన్ ఇంపాసిబుల్. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఒక మంచి డీసెంట్ టాక్ అయితే తెచ్చుకుంది ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే మనకు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడు ఉంటుంది అన్న అంటే నేనైతే ఒక టెంటేటివ్ రిలీజ్ డేట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఈ మూవీ మనకు ఏప్రిల్ 29th అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే చేయొచ్చు. లాస్ట్ ద లిస్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ మోర్బియస్. ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే ఈ మూవీ అయితే థియేటర్లో అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ డిజిటల్ ప్రింట్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న అంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకు మే 3rd week అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ డిజిటల్ ప్రింట్ని అయితే. సో మనకు ఒక టెంటేటివ్ రిలీజ్ డేట్ చెప్పాలి అంటే మే 17th అయితే ఈ మూవీ డిజిటల్ ప్రింట్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ డిస్లైక్ మీకు వచ్చిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఇన్స్టా టెలిగ్రామ్ ఛానల్లో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కలిగిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. I'll be dreaming, I'll be dreaming, I'll be dreaming. I'll be dreaming, I'll be dreaming, I'll be dreaming.